రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఈ దర్శకుడు ఏ సినిమా తీసినా ఒక వివాదాస్పదం నుంచి ఆయన పబ్లిసిటీ ఎక్కువ పొందుతుంటాడు. మరి వివాదాస్పదం చేయడం ఆయన పబ్లిసిటీ ఏమో కూడా అర్థం కాదు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. ఆయన పెట్టే పోస్టులు కూడా ఆలోచనాత్మకంగా ఉంటాయి, వివాదాస్పదంగా కూడా ఉంటాయి. ఇటీవల ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయవాడలో చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి సంగతి తెలిసిందే. ఈ ప్రశాంత్ కిషోర్ని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళింది మన నారా లోకేష్. ఈ వార్త సంచలనం సృష్టిస్తూ సంచలనానికి బ్రేక్ పెట్టే ప్రయత్నం కూడా చేసింది పీకే టీం. అయితే దీని మీద స్పందించడం మన రామ్ గోపాల్ వర్మ ఏమని, అది తనదైన శైలిలోనే ప్రశాంత్ కిషోర్తో సమావేశం సమయంలో పవన్ కళ్యాణ్ని భాగం చేయాలన్న విషయాన్ని తండ్రి కొడుకు ఇద్దరు మర్చిపోయినట్టుంది, వాళ్ళు పట్టించుకోలేదు. ఇది నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని వర్మ జనసేన పార్టీకి సూచించాడు. అంతేకాదు, ఈ దుర్మార్గపు ద్వయం తండ్రి కొడుకుల వ్యూహం నుంచి పవన్ కళ్యాణ్ రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చి ఇవ్వడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.